అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. తర్వాత మీరు ఈ సినిమా వాతావరణం కదా, నాన్నగారు అంటే సినిమా అంటే నాన్నగారు కదా, పర్యాయ పదంగా సినిమా. మీరు ఎప్పుడైనా సినిమాల్లోకి రావాలని కానీ సినిమాల్లో అసోసియేట్ అవ్వాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? అలా ఇప్పుడు లేదండి, ఎప్పుడూ లేదు. ఐ డోంట్ నో, ఆ ఆలోచనే లేదు. నాన్నగారు కూడా ఎప్పుడైతే మాట్లాడరు. పిల్లలు బాగా చదివించారని ఆయన ఆలోచన కదా. మీరు ఏం చదువుకున్నారు మేడం? మీరు ఎలా ఎడ్యుకేషన్? నేను పెద్దగా చదువుకోలేదండి, ఎందుకంటే వెన్ ఐ వాజ్ 17-18 అప్పుడు నా పెళ్లి చేసేసారు. సో అక్కడ ఒక కట్టుబడిపోయింది అనమాట. సో దాని తర్వాత ఐ డిస్కంటిన్యూడ్ అండ్ దెన్ యుఎస్ వెళ్ళడం జరిగింది. చదువు అయిపోయింది, యాక్చువల్గా ఆగిపోయింది. చదివించాలని ఆలోచన కదా బాగా ఉండేది. మీరు సంగీతం అంటే మీకు చాలా ఇష్టమని కూడా విన్నాను నేను. ఎందుకంటే మీరు ఏదైనా కొన్ని ఫంక్షన్లో మీరు పాల్గొన్నప్పుడు అక్కడ ఏదైనా మీరు బాగా వింటాను, నేను ఎంజాయ్ చేయడానికి నేను అబ్జర్వ్ చేశాను. సో సంగీతం మీరు ఎలా ప్రవేశించింది? అమ్మకి నాన్నకి ఏదో ఒకటి ఇన్స్ట్రుమెంట్ పిల్లలకి నేర్పించాలని ఉండేదండి. అక్క పియానో నేర్చుకుంది, నేనేమో సితార్ నేర్చుకున్నాను. సో నేను మా పెళ్ళయ్యే వరకు నేను సితార్ వాయించేదాన్ని. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు బాల ఉండేది కదండి దూరదర్శన్లో, బాలానందంలో నేను సితార్ వాయించిన రోజులు ఉన్నాయి, ఫ్యూ టైమ్స్. అండ్ దెన్ ఒకసారి చెన్నైలో అబట్స్బరీలో నాన్నగారు మూవీ ఫంక్షన్లో ఒకసారి అక్కడ ఐ ప్లేడ్. నాన్నగారు ఆలోచన, అమ్మ ఆలోచన, ఇద్దరు ఆలోచన సంగీతం? ఇద్దరిదండి, ఇద్దరే ఉండేది. ఎంజాయ్ చేశారా మీరు నేర్చుకోవడం, సితార్ నేర్చుకోవటానికి? యాక్చువల్ చెప్పాలంటే లేదు, ఎందుకంటే అది ఏమో యంగ్ ఏజ్లో అండ్ నేను సరిగ్గా స్కూల్ నుంచి వచ్చి ఆడుకుందాం అనే టైంలో మా మాస్టర్ వచ్చి కూర్చునేవారు. అబ్బా ఇప్పుడు అనుకుని, ఎందుకంటే అందరూ ఆడుకుంటూ ఉండేవారు, నేను సో ఆ టైం తెలీదు. ఎన్నేళ్ళు నేర్చుకున్నారు మీరు సితారు? 5-6 years మేబీ. బాగానే నేర్చుకున్నాను. తర్వాత మరి మీకు సితార్ వదిలేసినట్టేనా కంప్లీట్గా? అంటే యుఎస్లో 5 years ఉన్నానండి. మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయినాక తిరిగి వచ్చిన దాకా మళ్ళీ ఐ వాంటెడ్ టు కంటిన్యూ. కానీ నేను వచ్చేటప్పటికి అమ్మ నా సితారు సెట్ ప్రాపర్టీకి ఇచ్చేసింది. సో నేను మళ్ళీ సంహౌ ఇంకా దాని తర్వాత అనిపించలా, దూరం అయిపోయింది. సమ్ టైమ్స్ ఐ రిగ్రెట్. నాన్నగారి సినిమా పాటల్లో చాలా పాటల్లో సితారు ఉంటాయి, సితారు ఉంటుంది. డాక్టర్ చక్రవర్తి వాటన్నిటిలో ఉంటుంది. ఎస్రాజేశ్వర గారి కంపోజిషన్ ఉంటుంది, వీణా సితారు ఉంటాయి. బట్ డాక్టర్ చక్రవర్తి మట్టుకు ఆయన అవును ఎవరివో నీవెవరివో పాట బయట గార్డెన్ లో. అవును. మీరు తర్వాత ఇప్పుడు మీరు మ్యూజిక్ వింటుంటారా? మీరు వింటాము జరుగుతుందా సితార్ వింటాం? కానీ లేదండి, పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసారు కదా, వాళ్ళు ఏమింటే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తాను నేను. పండిట్ రవిశంకర్ ఆయన ఎప్పుడు కలిసారా మీరు? సితార్ అంటే పండిట్ రవిశంకర్? లేదు. కోఇన్సిడెంట్లీ నాకు నేర్పించిన మాస్టర్ పేరు కూడా శంకర్ గారే.